ఇండియా వెస్ట్ న్యూజిలాండ్ల మధ్య 4వ టీ20 మహారాష్ట్రలోని పూణే స్టేడియంలో జరుగుతుంది. అయితే ఈ మహారాష్ట్రలోని పూణే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లకు ఇక్కడ తరచుగా మంచి టర్న్ లభిస్తుంది. ఇది బౌలర్లు, బ్యాటర్లపై ఆధిపత్యం ఉండే వేదికగా మారుతుంది. పూణేలో జరిగిన చివరి టీ20లో శ్రీలంక ఉత్కంఠభరితమైన పోటీలో 16 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 52 పరుగులు చేశాడు. ధనుష్ షానక 22 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ 5 నోబాల్స్ వేశాడు. సమాధానంగా భారతదేశం టాప్ ఆర్డర్ పతనాన్ని ఎదుర్కొంది. 5 వికెట్లకే 57 పరుగుల ఇబ్బంది పడింది. అయితే అక్షర్ పటేల్ 65 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు చేసి ఆశలను పునరుద్ధరించడానికి 91 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. వారి ప్రయత్నాలు చేసినప్పటికీ చివరి ఓవర్లో షానక బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి శ్రీలంక విజయాన్ని నమోదు చేసింది. అయితే ఎంసీఏ స్టేడియం టీ20 యొక్క గణాంకాలు, రికార్డులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 4 మ్యాచ్లు జరగా మొదట బ్యాటింగ్ చేసి 2 సార్లు విజయం సాధించగా చేజింగ్లో 2 సార్లు విజయం సాధించాయి. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ 206గా ఉంది. లోయెస్ట్ స్కోర్ 101గా ఉంది. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ 166గా ఉంది. ఇక్కడ వ్యక్తిగత స్కోర్ అక్షర్ పటేల్ శ్రీలంకపై 31 బంతులు 65 పరుగులు చేశాడు. ఇక్కడ ఉత్తమ బౌలింగ్ ధనుష్ షానక టీమిండియాపై 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ గ్రౌండ్లో మొత్తం 58 సిక్స్లు నమోదయ్యాయి. 87 ఫోర్లు నమోదయ్యాయి. ఇక్కడ 8 అర్ధ సెంచరీలు నమోదు అయ్యాయి. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు మొత్తం 51 మ్యాచ్లు జరిగాయి. మొదటిసారి బ్యాటింగ్ చేసిన జట్లు 28 సార్లు విజయం సాధించగా చేజింగ్ చేసిన జట్లు 23 సార్లు. టోటల్ హైయెస్ట్ స్కోర్ 211 పరుగులు. టోటల్ లోయెస్ట్ స్కోర్ 73 పరుగులు. ఇక్కడ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజింగ్ స్కోర్ 196గా ఉంది. ఇక్కడ లోయెస్ట్ డిఫెండింగ్ స్కోర్ 119గా ఉంది. ఇక్కడ టోటల్ సిక్సెస్ 602, టోటల్ ఫోర్స్ 1237 ఫోర్స్గా ఉన్నాయి.